సీత, ఎవరు నువ్వు? సీత గుడి మంత్రాల్లో, అమ్మ చెప్పే మైథాలజీ స్టోరీస్లో వినే పేరు. సీత అనే పిలుపులోనే ఏదో తెలియని పాజిటివిటీ వచ్చేస్తుంది. పేరు బలమంటే ఇదేనేమో కదా. మరి పేరు స్వయానా సీతమ్మ వారిది కదా, అంతే పవిత్రంగా ఉంటుంది. మరి మన TFIలో ఈ పేరుతో ఎన్నో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. తన రాముడి కోసం తనని తాను సీతగా మార్చుకున్న సీతా మహాలక్ష్మి, తన రాముడి గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉండే సీత, తన శ్రీరాముడు కనీసం వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తేనే నిప్పుల్లో తోసే సీతామహాలక్ష్మి, రాముడి నుండి ఒక్కసారి సీత అనే పిలుపు కోసం ఎదురు చూసే మన సీత. వీళ్ల పేర్లు ఒకటే కాని కథలు వేరువేరు. ఆఖరికి గమ్యం మాత్రం రాముడే. లవ్ ఆఫ్ సీత. కన్నవాళ్లు కాకపోయినా అత్తమామల్ని సొంత అమ్మా నాన్న కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ప్రతి ఇంట్లో నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది అనిపించే క్యారెక్టర్. ప్రిన్సెస్ నూర్జహాన్ నుంచి సీతా మహాలక్ష్మిలా మారి రామ్ ప్రేమ కోసం తన ఐడెంటిటీనే మార్చుకుంది. తనని తాను ప్రిన్సెస్ కన్నా లెఫ్టినెంట్ రామ్ వైఫ్ అని చెప్పుకోవడం తనకెంత ఇష్టమో అర్థమవుతుంది. ఒక ఏరియా దాటి ఉంటేనే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనుకునే ఈ రోజుల్లో తన ప్రేమపై నమ్మకం ఉంచి రామ్ వస్తాడు అని నమ్మి తనని సాగనంపింది. రాముడు వస్తాడంటే గీతైనా దాటి వస్తుందేమో. తన బొటిక్ కోసం డబ్బులు అవసరమైనా చిన్నగాడి కోసం ట్రెజర్ని వదులుకుంటుంది. అండ్ తను ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తన ప్రేమని పక్కన పెట్టి మరీ హెల్ప్ చేయడానికి రెడీ అయింది. సాక్రిఫైసెస్ షీ మేడ్. ఇష్టం లేకపోయినా మావయ్య చెప్పాడన్న ఒక్క మాట కోసం పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది. అక్కడే తెలుస్తుంది తన వాళ్ల కోసం తన ఇష్టాల్ని కూడా పక్కన పెట్టేస్తుందని. రామ్ ప్రేమ కోసం ప్రిన్సెస్ అనే స్టేటస్ ని వదిలేసి ప్రేమించిన వాడితో ఒక సాధారణ జీవితం గడపడానికి కూడా సిద్ధమై తన లగ్జరీస్ ని సాక్రిఫైస్ చేస్తుంది. ఏ అమ్మాయి అయినా తను ప్రేమించిన వాడితో కలిసుండాలని కోరుకుంటుంది. కాని తన ప్రేమ కంటే తను ప్రేమించిన వాడి ఆశయం గొప్పదని అతని కోసం ఎదురుచూస్తూ కాలాన్ని గడిపే ఈ సీత. వీళ్లందరూ ప్రేమ కోసం మరొకదాన్ని వదులుకుంటే ప్రేమించిన వాడి ప్రేమ కోసం తన ప్రేమనే దూరం చేసుకుంది ఈ సీత. హర్ స్ట్రెంగ్త్. పెద్దోడు బయటికి తన ఫీలింగ్స్ చెప్పకపోయినా ఓపిక్గా తన పర్సనాలిటీని అర్థం చేసుకుంది. మౌనంలో కూడా ప్రేమను వెతికింది. రామ్ చెప్పిన మాటలన్నీ తన బలంగా మార్చుకుంది. ఎంతగా అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పేంత. తన రామ్ని కాపాడుకోవడానికి పోరాడేంత. రామ్ని డైరెక్ట్గా చూడకపోయినా ఒక లెటర్తో తనతో ఒక జీవితాన్నే ఊహించుకుంది. అది తన ప్రేమ మీద తనకున్న నమ్మకం. ప్రేమ పెళ్లి అనే విషయాల్లో అండర్స్టాండింగ్ ఉండాలి అనుకునే అమ్మాయి. ఇండిపెండెంట్ గా ఉంటూ ఒకడు నన్ను రిజెక్ట్ చేశాడని ఏడుస్తూ కూర్చోకుండా ఆ డొక్కు వెంకటవుడు నన్ను రిజెక్ట్ చేయడానికి నేను క్వీన్ విక్టోరియాని. ఈ సెల్ఫ్ రెస్పెక్టే తనలో మనకి బాగా నచ్చేది. ఎంత ప్రేమున్నా తన వాల్యూ లేని చోట క్షణం కూడా ఉండదు. సీతారాముడైతే ఉన్నారు, మరి మన హనుమంతుడు లేకుండా రామాయణం ఉంటుందా? రాముణ్ణి కాపాడ్డానికి మన హనుమంతుడులాగా సీతతో నిలబడిన మన భీమ్, ఆ రామాయణంలో రాముడి సందేశాన్ని సీతతో హనుమంతుడు చేర్చినట్లు రామ్ రాసిన లేఖను మన సీతా మహాలక్ష్మికి చేరవేసిన అఫ్రీన్, సీతారాములు కలవాలని ఆ హనుమంతుడు లంకా దహనంకి సిద్ధపడితే ఇక్కడ చిన్న హనుమంతుడు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాం. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.